ఓం శ్రీ మాత్రే నమః. మే 1వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, శుక్రవారం. తిథి పౌర్ణమి, రాత్రి 9:28 వరకు. నక్షత్రం స్వాతి, తెల్లవారుజామున 3:26 వరకు. వర్జ్యం ఉదయం 7:37 నుంచి 9:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుంచి 9 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:22 నుంచి 1:12 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు. అమృతకాలం రాత్రి 6:56 నుంచి 8:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:20 నుంచి 5:05 వరకు. సూర్యోదయం ఉదయం 5:50. సూర్యాస్తమయం సాయంత్రం 6:36. ఈరోజు విశేషం వైశాఖ పౌర్ణమి. ఈ వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమికి ఒక ప్రత్యేకమైన అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. అందులోనూ ఈ సంవత్సరం మే 1వ తేదీన వస్తున్న ఈ వైశాఖ పౌర్ణమి సాక్షాత్తు అమ్మవారికి ప్రతిరూపమైన శుక్రవారం నాడు రావడం అనేది నిజంగా ఎంతో అద్భుతమైన మంగళకరమైన కలయిక. అసలు వైశాఖ మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీ మహావిష్ణువు. ఈ మాసం ఆ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి ఈ మాసంలో ఆకాశంలో చంద్రుడు పూర్తిగా వికసించి తన 16 కళలతో నిండుగా ప్రకాశించే పౌర్ణమి రోజు, దానికి తోడు మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైన శుక్రవారం కూడా తోడవడం అంటే అదృష్టం మన తలుపు తట్టడమే. ఈ రోజు మనం చేసే చిన్న ప్రార్థన అయినా సరే ఎన్నో రెట్ల పుణ్యబలాన్ని, కుటుంబంలో ప్రశాంతతను ఇస్తుంది. సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు ఎటువంటి లోటు రాకుండా కాపాడుతుంది. ఈ వైశాఖ పౌర్ణమికి కేవలం భక్తి పరంగానే కాకుండా చారిత్రకంగా, పౌరాణికంగా కూడా ఎంతో విశిష్టత ఉంది. ఒకప్పుడు దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం సాగర మథనం చేస్తున్నప్పుడు దానికి కవ్వంగా వాడిన మందర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా ఆ శ్రీహరి కూర్మావతారం అంటే తాబేలు రూపం ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపు మీద మోసింది. ఈ పౌర్ణమి నాడే అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును కూర్మ జయంతిగా కూడా జరుపుకుంటారు. అలాగే శాంతికి, కరుణకు మారుపేరైన గౌతమ బుద్ధుడు జన్మించింది, ఆయనకు జ్ఞానోదయం పొందింది, తిరిగి ఆయన నిర్యాణం చెందింది కూడా ఈ వైశాఖ పౌర్ణమి నాడే. కాబట్టి ఈ రోజు ఇటు భక్తికి, అటు ఆత్మ జ్ఞానానికి ఒక గొప్ప ప్రతీక. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, మనలోని చెడు ఆలోచనలను పక్కన పెట్టి మంచి వైపు అడుగు వేయడానికి ఈ రోజు చాలా అద్భుతమైన సమయం. ఈ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం చాలా మంచిది. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత తలస్నానం చేసే నీళ్లలో కొద్దిగా పసుపు, వీలైతే 2 తులసి ఆకులు వేసుకుని స్నానం చేయడం ఉత్తమం. పవిత్ర నదులలో స్నానం చేయడానికి వెళ్లలేని వారు ఇలా ఇంట్లోనే గంగమ్మ తల్లిని తలుచుకుంటూ స్నానం చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్యం వస్తుందని పెద్దలు చెబుతారు. ఆ తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పచ్చడి మామిడి ఆకుల తోరణాలు కట్టుకోవాలి. ఇంట్లో దేవుడి మందిరాన్ని, పటాలను శుభ్రం చేసి గంధం, కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి ఒక కళ వస్తుంది. ఆ సానుకూల వాతావరణమే మనలో సగం ఒత్తిడిని మాయం చేస్తుంది. ముఖ్యంగా ఈ రోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి పూలు అంటే గులాబీలు, మందారాలు, అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైన పసుపు రంగు పూలు లేదా తులసి దళాలతో దేవుని పటాలను అలంకరించాలి. ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. పూజ అనగానే పెద్ద పెద్ద సంస్కృత మంత్రాలు చదవాలి, ఎన్నో ఉపచారాలు చేయాలి అని కంగారు పడకండి. నిజానికి భగవంతుడికి కావాల్సింది మనలో ఉన్న స్వచ్ఛమైన భక్తి మాత్రమే. మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అని, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని మీ మనస్సులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రశాంతంగా జపించుకోండి. అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం కానీ లేదా అప్పటికప్పుడు వండిన వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి, బెల్లం వేసి కానీ దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. పౌర్ణమి అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది సత్యనారాయణ స్వామి వ్రతం. ఈరోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా విశేషం. ఒకవేళ వ్రతం చేసేంత సమయం, స్తోమత లేకపోతే కనీసం స్వామివారి అష్టోత్తరం చదువుకొని ఒక కొబ్బరికాయ కొట్టి 2 పండ్లు నైవేద్యంగా పెట్టినా స్వామివారి కరుణ మన మీద నిండుగా ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున ముఖ్యమైన పనులు చేయాలి. సాయంత్రం చీకటి పడగానే ఇంట్లో దీపం వెలిగించి బయట తులసికోట దగ్గర దీపారాధన చేయాలి. ఆరుబయట నిలబడి ఆకాశంలో ఆ నిండు చందమామను చూస్తూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి.
జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు మనసుకు కారకుడు అంటారు. అంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, కోపతాపాలు ఆందోళనలు తగ్గి ఆనందంగా ఉండాలన్నా చంద్రుడి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఆ చల్లని పౌర్ణమి వెన్నెలను కాసేపు ఆస్వాదిస్తూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయం గడపడం వల్ల అనుబంధాలు మరింత బలపడతాయి. ఇక ఈ పౌర్ణమి శుక్రవారం నాడు ఈ నియమాలు పాటించడం వల్ల, మనస్ఫూర్తిగా పూజ చేయడం వల్ల ఎలాంటి పూజా ఫలితం దక్కుతుంది అంటే, ఇది మన ఇంట్లోకి ప్రతికూల శక్తులను పారద్రోలి అదృష్టాన్ని, సానుకూల శక్తిని ఆహ్వానించే గొప్ప అవకాశం. ఎన్నో రోజులుగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మెల్లగా దారిలోకి వస్తాయి. డబ్బు నిలబడుతుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి ఒకరి మీద ఒకరికి ప్రేమ, గౌరవం పెరుగుతాయి. మనం తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోయి అనుకున్నవి అనుకున్నట్లుగా విజయవంతంగా పూర్తవుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకు తెలియకుండానే మనం ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతుంటాం. ఈ పవిత్రమైన రోజున చేసే భగవన్నామ స్మరణ, దీపారాధన, మనసును భగవంతుడి మీద లగ్నం చేయడం, ఇవన్నీ మన మనస్సుకు అంతులేని ప్రశాంతతనిస్తాయి. భగవంతుడికి మనం ఏమి ఇచ్చామన్నది కాదు, ఎంత ప్రేమతో, ఎంత స్వచ్ఛమైన మనస్సుతో ఇచ్చామన్నదే ముఖ్యం. ఒక పువ్వు ఇచ్చినా ఆయన ఆనందంగా స్వీకరిస్తాడు. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి నాడు ఆ శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువుల కృపా కటాక్షాలు మీ అందరి మీద పుష్కలంగా ఉండాలని, మీ కుటుంబం ఎప్పుడూ సిరి సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో ఎంతో సంతోషంగా కళకళలాడాలని ఆశిస్తున్నాం. దేవుని దయ అందరిపై ఉండాలి. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో లౌక్యం ప్రదర్శించండి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. కుటుంబ ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. నలుగురికి ఉపయోగపడే పనులను చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. రోజువారీ కార్యక్రమాలు సంతృప్తిగా ఉంటాయి. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. దేవత గురు భక్తి పెరుగుతుంది. విజయావకాశాలు అద్భుతంగా ఉంటాయి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయండి. ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి మీ సంతోషానికి కారణమవుతుంది. షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల పట్ల మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండడం మంచిది. శుభకార్యాల వల్ల ధన వ్యయం అధికమవుతుంది. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. వ్యాపారులకు రావాల్సిన డబ్బు అందుతుంది. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు కార్యస్థలంలో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. వాహనం ద్వారా పనులు నెరవేరుతాయి. ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు ఉంటాయి. పనుల్లో స్పష్టత ఏర్పడుతుంది. ఒక మేలు జరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన ఖర్చుల విషయంలో నియంత్రణ ఉండాలి. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే దిశగా మీ ఆలోచనలు సాగుతాయి. రవాణా రంగాలను వారికి అనుకూలంగా ఉంటుంది. భూములు, వాహనాల లావాదేవీల్లో ఏమరపాటు తగదు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్నవి పూర్తి చేయడం మంచిది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు తోటి వారితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు. ధార్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. అవసరాలకు ధనం ముందుగానే సమకూర్చుకోవాలి. మొహమాటం పనికిరాదు. క్లిష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సోదరి సోదరుడి మండల మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. మంచివారి సాహచర్యం లభిస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. మనోబలంతో ముందుకు సాగండి. ప్రతి పని 1-2 సార్లు ఆలోచించి చేయండి. అశ్రద్ధ వహిస్తే అపార నష్టం వస్తుంది. సొంత విషయాలను ఇతరులతో చర్చించవద్దు. ఒక మేలు జరుగుతుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధనం విరివిగా వ్యయమవుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది.
ఉద్యోగులకు ఏకాగ్రత, అంకిత భావం ముఖ్యం. సాహితీవేత్తలకు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త అవకాశాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, తోటివారితో స్నేహంగా ఉండడం అవసరం. కార్యసిద్ధి ఉంటుంది. నిర్దిష్టమైన ప్రణాళికలతో పనిచేయండి. ధర్మబద్ధంగా పనిచేసి పెద్దల అనుగ్రహాన్ని పొందుతారు. మనోబలంతో లక్ష్యం సిద్ధిస్తుంది. నిజాయితీ కాపాడుతుంది. ధనలాభం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఆకస్మిక ధనలాభదాయకం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసరపు చర్చలకు దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో విఘ్నాలు తొలగుతాయి. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. అధికారుల ఆదరణతో కొన్ని పనులు నెరవేరుతాయి. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా పడవచ్చు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా కలిసి వస్తుంది. అద్భుతమైన విజయం లభిస్తుంది. చురుకైన ఆలోచన విధానం వల్ల మేలు జరుగుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. సమయస్ఫూర్తితో ముందుకు సాగండి. సూర్య ఆరాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు మాట, మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయం మెరుగ్గా ఉన్న ఖర్చుల నియంత్రణ అవసరం. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. వినోదం, విలాసాలకు ఖర్చు చేసే స్వభావాన్ని తగ్గించుకోవాలి. విద్యార్థులు ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అయితే ఉన్నతాధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. శ్రమతో కూడిన విజయం ఉంటుంది. పట్టుదలతో పనిచేస్తే లాభపడతారు. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయండి. ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. ఇంట బయట గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాల్లో నలుగురి సహకారం లభిస్తుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించిన పనుల్లో అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇతరులను అంతగా విశ్వసించకపోవడం ఉత్తమం. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సంతానానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నలుగురిలో మంచి పేరును పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువులు, సోదరులతో పనులు పూర్తయినా ఖర్చులు పెరగవచ్చు. పారిశ్రామికవేత్తలకు వ్యాపారం సంతృప్తికరంగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. దైవ బలం రక్షిస్తుంది. భూ గృహ యోగాలు అనుకూలిస్తాయి. ఈశ్వర ఆరాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. శుభకాలం నడుస్తోంది. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. అదృష్ట యోగం ఉంది. వ్యాపారంలో విశేషంగా కలిసి వస్తుంది. కుటుంబంలో పెద్దల అభిప్రాయాలను గౌరవించడం మంచిది. మెదడుకు పదును పెట్టాల్సిన సమయం. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోతాయి. ముఖ్యులతో సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. ఆరోగ్యం కోసం ధ్యానం చేస్తే మంచిది. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. భూముల వల్ల ఆదాయం పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి. పట్టుదల లక్ష్యాన్ని చేరుస్తుంది. ఆత్మబలంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. విష్ణునామ స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. అంతా శుభమే జరుగుతుంది. సంకల్ప సిద్ధి ఉంది. దేనికి తొందరవద్దు. ఇంట బయట సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఆర్థిక స్థితి, వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు రానియకండి. ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షించండి. కష్టాల నుంచి బయటపడతారు. మంచి మనస్సుతో నిర్ణయం తీసుకోండి. లాభదాయకంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
చేతి పనివారికి ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది. తలపెట్టిన పనులు ఆలస్యమైన విజయవంతంగా పూర్తవుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఎదురు చూడని లబ్ధి పొందుతారు. ఆలయ సందర్శనాలు చేస్తారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. లక్ష్మి ఆరాధన శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాల శ్రేష్టమైన కాలం. ముఖ్య కార్యాల్లో శుభ ఫలితం ఉంటుంది. దశ దిశలా విస్తరించే అవకాశం ఉంది. ఆర్థిక సంపత్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లేదంటే బయట వారిని నమ్మి భారీగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్ట యోగం ఉంది. తిరుగులేని శక్తిగా ఎదిగే కాలం ఇది. బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోండి. మొహమాటంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నలుగురికి సహాయం చేసే శక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో విలువైన ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. పై అధికారుల ఆదరణ పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. మంచి పనులు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. పరిచయస్తుల ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పొందుతారు. విదేశీయానం కోసం అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు నలుగురిలో మంచి పేరును తెచ్చుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి గోచరిస్తోంది. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. రాజకీయ, ప్రభుత్వ పనులు సంతృప్తికరంగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కొత్త ఒప్పందాలతో లబ్ధి పొందుతారు. ఆహారం విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు పెరిగినా ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. క్రమశిక్షణతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టే పనుల్లో అందరి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయుల మధ్య సఖ్యత పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యక్తిగత విషయాల్లో గోప్యత పాటించాలి. శస్త్రచికిత్సలను వైద్యులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. గురు భక్తి, చిత్తశుద్ధి మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. స్వల్ప ఆటంకాలు ఉంటాయి. పట్టు విడుపులతో వ్యవహరిస్తే ఏ సమస్య రాదు. ఇష్టదైవాన్ని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు శుభవార్తలను వింటారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా చేయాల్సిన పనులపై దృష్టి నిలపడం మంచిది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. బయట వ్యక్తులను నమ్ముకోవడం వలన కొన్ని పనులు వాయిదా పడతాయి. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయాలనుకుంటారు. వ్యాపారవేత్తలకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అయితే కొత్త పనులు ప్రారంభించడానికి అంత అనుకూలమైన సమయం కాదు. వ్యాపార లాభం ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థికంగా శుభకాలం నడుస్తుంది. పట్టుదలతో పనులను పూర్తి చేయండి. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రియమైన వారు పిల్లలతో ఉల్లాసంగా గడుపుతారు. వాయిదా పడుతున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి సమస్యలు తొలగుతాయి. విఘ్నాలను బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. శాంత చిత్తంతో ఆలోచించాలి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. స్నేహితులు, బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. పాత బాకీలు కొంతవరకు వసూలవుతాయి. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పట్టుదలతో పనిచేయండి. వ్యవసాయదారులకు అనుకూలం. సరైన ప్రణాళిక ద్వారా అనుకున్నది సిద్ధిస్తుంది.
వినోదం, విలాసాల కోసం ఖర్చులను తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించకపోతే ఇబ్బందులు తప్పవు. ఆహార, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించండి. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. లక్ష్మీదేవిని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి కార్యసిద్ధి గోచరిస్తుంది. పట్టు సడలకుండా ప్రయత్నించండి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. రాబడి, ఖర్చులు సమానంగా ఉండవచ్చు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తీరుతాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. న్యాయపరమైన ఫలితం ఒకటి అనుకూలంగా ఉంటుంది. నిరంతర శ్రమతో గొప్ప వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఊహాజనిత పథకాలు, ఉమ్మడి వ్యాపారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. వ్యవహారం మీకు అనుకూలంగా ఉంటుంది. హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వివాహాది యత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తిగా చేసుకోలేకపోతారు. రాజకీయ, ప్రభుత్వ కార్యకలాపాలలో ఖర్చులు ఎక్కువ కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన పనులపై మనసు నిలిపి పట్టుదలతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. భూలాభం ఉంది. సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. వైద్యులకు సంతృప్తికరంగా ఉంటుంది. చేజారిపోయిన విలువైన పత్రాలు చేతికి అందుతాయి. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. తలచిన కార్యాలకు ఆటంకాలు తొలగిపోతాయి. తోటి వారికి సాయం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని దక్కించుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు అనుకూలం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. దేనికైనా తగినంత ప్రయత్నం చేస్తే విజయం వరిస్తుంది. అవసరాలకు సహాయం అందుతుంది. ఉద్యోగంలో శుభయోగాలు ఉన్నాయి. బుద్ధి బలాన్ని ఉపయోగించి ఇబ్బందుల్ని అధిగమించండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు పై అధికారులతో స్నేహం కుదురుతుంది. తోబుట్టువులతో అవగాహన పెరుగుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో ధర్మమే గెలుస్తుంది. అనుకూల ఫలితాలు రావచ్చు. సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన దుస్తులు, ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఐశ్వర్యవంతులవుతారు. ముఖ్య వ్యక్తుల సూచనలు పనిచేస్తాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. అధికార యోగం ఉంది. మహిళలకు పరిచయాలు అధికమవుతాయి. ఇతరుల సహాయం అర్థించడం వల్ల మీ గౌరవానికి భంగం కలగవచ్చు. ఒక మంచి వార్తను వింటారు. ఇష్ట దేవతా స్మరణ మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. పదోన్నతి లభించవచ్చు. చేసే పనులు సంతృప్తి పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆత్మబలంతో పనులు ప్రారంభించండి. పూర్వ పుణ్యం కాపాడుతుంది. ఇతరులకు వాగ్దానాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించిన అవసరాలు తీరుతాయి. వృత్తులు, వ్యాపార వర్గాల వారికి పురోగతి. రాజకీయ నాయకులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సూచనలతో కార్యసిద్ధి ఉంటుంది. నిండైన మనసుతో తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ఇస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. వాహనాలు, భూముల కొనుగోలు విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు స్థానచలన సూచన. పారిశ్రామికవేత్తలకు న్యాయపరమైన చిక్కులు అధిగమిస్తారు. పరిశ్రమలో ఉత్పత్తి పెరుగుతుంది. ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, ఊహాజనిత పథకాలకు దూరంగా ఉండడం ఉత్తమం. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండాలి. పనుల్లో జాప్యం తప్పదు. ఉద్యోగంలో మంచి ఫలితం వస్తుంది. సమిష్టి కృషితో మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.